ఇమోషనల్ లాంగింగ్ అండ్ రియల్ లాంగింగ్ అంటే రాగద్వేషాలతో కూడినటువంటి తపన. మనం అలా బజార్కి వెళతాం, వెళ్ళగానే అక్కడ చూసినవన్నీ కొనేయాలనిపిస్తుంది మనకి. నేను జేబు తడుముకుంటే ఎంత ఉందని, ఎందుకంటే అన్నీ కొనాలనిపిస్తుంది. అది నిమిషంలో వచ్చేస్తుంది, అది ఆటోమేటిక్. అది రాగద్వేషాలంటే ఇమోషన్లో వచ్చేస్తుంది. అండ్ రియల్ లాంగింగ్ యథార్థమైనటువంటి తప. ఐ వన్స్ హ్యాపెన్ టు ఆస్క్ బాబూజీ whether at any point in time in his life he had experienced an intense longing for God before coming to Baba or after living. ఒకనాడు బాబూజీని అడిగాను, బాబూజీ నీవు బాబాలోకి రాకపూర్వము ఎప్పుడైనా భగవంతుని గురించి అతి తీవ్రమైన తపన నీలో పుట్టిందా? ఒకవేళ బాబాతో జీవించడం ప్రారంభించిన తర్వాత అయినా అది పుట్టిందా? బాబూజీ said to me, నెవర్. ఐ నెవర్ ఎక్స్పీరియన్స్డ్ సచ్ ఎ థింగ్. నాకు ఇప్పుడు అంత తపన రాలేదు అని చెప్పాడు. ఇన్ ఆర్డర్ టు ఎక్స్ట్రికేట్ మోర్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ హిమ్, లోపల నుంచి తవ్వి తీయాలి. మండలి వాళ్ళు ఇదే పని కదా ఇతనికి, ఏదో ప్రశ్న వేసి రెచ్చగొట్టి వాళ్ళతో మాట్లాడించి కావాల్సింది రాబట్టడం. అలా మరింత విషయ పరిజ్ఞానం రాబట్టడం కోసమని ఐ రిమైండెడ్ హిమ్ ఆఫ్ ద టైమ్ డ్యూరింగ్ హిజ్ యూత్ when he had undergone severe fast for days and had locked himself up in a room meditating on God. నువ్వు చిన్నతనం ఒక్కసారి వెనక్కి యువకుడిగా ఉన్నప్పుడు కఠోరమైన ఉపవాసాలు చేసేవాడు, ఒక గదిలో తాళం వేసేసుకొని భగవంతుడి మీదే ధ్యానం చేస్తూ గడిపేవాడు కదా. ఆ రోజుల్లోకి ఒక్కసారి వెళ్ళు అని బాబూజీతో చెప్పాడు. He had even tried to leave everything and go and join an ashram in Rishikesh. సర్వమును సన్యసించి రిషికేశ్లో ఏదో ఒక ఆశ్రమంలో చేరిపోతామని కూడా అనుకున్నాడు అతను బాబూజీ. అవన్నీ జ్ఞాపకం చేస్తూ ఐ ఆస్క్డ్ హిమ్, ఇలా అడిగాడు, ఇఫ్ దట్ వాజ్ నాట్ లాంగింగ్ ఫర్ గాడ్ దెన్ వాట్ వాజ్ ఇట్? బాబూజీ ఇదేది భగవంతుడి గురించి తపన కాకపోతే మరి ఇంకేమిటట దాని అర్థం? భగవంతుడి గురించి తపన అంటే ఏమిటి? బాబూజీ సెడ్ టు మీ, దట్ వాజ్ ఇమోషనల్ ఫెర్వర్. అది ఆ క్షణంలో ఆవేశంలో వచ్చినటువంటి అదే రాగద్వేషం అని చెప్పు. ఆర్ యూ కెన్ సే ఏ ఎమోషనల్ లాంగింగ్. దీనినే రాగద్వేషాలతో కూడినటువంటి తపన అనొచ్చు. ఇది జస్ట్ ఎ పాసింగ్ థింగ్. అది ఈవేళ వస్తుంది క్షణం, మళ్ళీ 5 నిమిషాలు పోతే మళ్ళీ మామూలే, పద సినిమా పోదాం అంటాడు. అది ఉండదు శాశ్వతంగా. అదే శ్మశాన వైరాగ్యం అంటారు. శ్మశానంలోకి వెళితే అందరూ వేదాంతం మాట్లాడతారు, చూశారు కదా, అంతా క్షణం అండి, దీని గురించి కొట్టు చేస్తూ ఉంటాడు. బయటకు వచ్చాక ఆ గొడవ ఏమైంది, పదన ముందు లాయర్ గారి దగ్గరికి వెళ్ళాలి, ఆ కేసు ఏమైందో అని. పరిసరాల్లో ఉన్నంతసేపే శ్మశాన వైరాగ్యము అంటే తాత్కాలికము, క్షణభంగురము అయినటువంటిది అనమాట. అది నిజమైంది కాదు అంటాడు. ఆ నిమిషంలో అలా అనిపిస్తుంది. ఇప్పుడు బజార్లో అది చూడగానే అది కొనేయాలని ఉంటుంది, ఇంటికి వచ్చేసిన తర్వాత పోనది మనకెందుకంటే ఇంక పోద్ది బుర్రలోంచి అది. బట్ ఆ క్షణంలో అలా అనిపిస్తుంది. ఇట్ ఈజ్ జస్ట్ ఎ పాసింగ్ థింగ్. పాసింగ్ థింగ్ అంటే ఈ క్షణంలో ఉండేది మరు క్షణంలో ఉండదు అక్కడ. అది ఇప్పుడు బాబా సినిమా ఎత్తో ఉంటాం గోడ మీద, మనం ఇలా బాబా వచ్చాడు, దర్శనం ఇచ్చాడు, వెళ్ళిపోయాడు, అది దాన్ని పాసింగ్ అంటాం. అది ఉండదు, అది అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే బాబా ఏమన్నారు, దిస్ హోల్ లైఫ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ పాసింగ్ షో. నీ జీవితం అంతా కూడా అలాగా నడిచి వెళ్ళిపోయి సినిమాలు అట్టితే ఇది ఏమి శాశ్వతమైనది కాదు. ఇది ఆ బొమ్మ స్విచ్ నొక్కిగానే రామతీర్థ గారు అక్కడ ఆగిపోద్ది, అక్కడేమీ లేదు గోడ మీద. ఆయన వేస్తున్నారు కాబట్టి అక్కడ పడుతుంది అంతే బొమ్మ. అది నిజం కాదు. ఇట్ ఈజ్ నాట్ రియల్ లాంగింగ్ ఫర్ గాడ్. భగవంతుడి కోసం నిజమైనటువంటి తపన అనలేం ఇటువంటి తాత్కాలికమైన తపనని. ఐ క్వశ్చన్ హిమ్ ఫర్దర్. నేను మళ్ళీ ఇంకా పొడిచాను బాబూజీని ఇంకా. ఆఫ్టర్ కమింగ్ టు బాబా, డిడ్ యూ ఎక్స్పీరియన్స్ ఎనీ కైండ్ ఆఫ్ లాంగింగ్ డ్యూరింగ్ ద ఫేజ్ ఆఫ్ యువర్ లైఫ్ విత్ హిమ్? ఓకే, 1953లో బాబా దగ్గరకు వచ్చావు. వచ్చిన తర్వాత చాలా కాలం నువ్వు బాబాకి అతి సన్నిహితంగా ఉన్నావు. పోనీ ఆయనతో గడిపిన జీవితంలో ఒక్కసారైనా ఈ తపనను అనుభవించావా? ఇలా అడగాలంటే దానికి ఎంత చనువు ఉండాలి. బాబూజీ రిప్లైడ్, నో, లైఫ్ విత్ హిమ్ వాజ్ హెరాస్మెంట్ అండ్ హార్డ్షిప్. తపనవాడు దేవుడి, ఆయనతో నేను గడిపిన జీవితము హింస అండ్ హార్డ్షిప్స్, ఇక్కట్లు. ఐ హ్యాడ్ టు అగైన్ రిమైండ్ హిమ్. మళ్ళీ ఇంకా వదలలేదు ఇతను రుస్తం. బట్ వాట్ అబౌట్ ది టైమ్ డ్యూరింగ్ బాబాస్ ఫైనల్ డేస్? బాబా చివరి రోజులు గుర్తు తెచ్చుకో ఒకసారి చెప్తున్నాడు. బాబా వాజ్ డూయింగ్ హిజ్ ఇంటెన్స్ ఇన్నర్ వర్క్
అండ్ యు ఆర్ హీజ్ నైట్ వాచ్మెన్. బాబా అతి తీవ్రమైన స్థాయిలో విశ్వ కార్యక్రమాన్ని చేస్తూ ఉండేవాడు. నీవు ఆ రోజుల్లో కాపలా డ్యూటీ నైట్ వాచ్మెన్గా చేస్తున్నావు కదా. హీ ట్రీటెడ్ యూ వెరీ బ్యాడ్లీ, చాలా అవమానం చేసేవాడు నిన్ను. అండ్ వుడ్ నాట్ ఈ విల్ లుక్ అట్ యూ, అసలు ఇలా కళ్ళల్లో కళ్ళు పెట్టి నిన్ను ఒక మనిషిని చూసేవాడు కదా ఆయన. ఈవెన్ వెన్ యూ వెంట్ టు ఆఫర్ హిమ్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్, హీ వుడ్ టర్న్ హీస్ ఫేస్ ఇన్ ది ఆపోజిట్ డైరెక్షన్ అండ్ నాట్ లుక్ ఎట్ యూ. గబుకుని ఆయన ఏదో దగ్గుతుంటే గ్లాస్ తోటి మంచినీళ్ళు పట్టుకెళ్ళి ఇస్తే మొహం ఇలా తిప్పేసుకుని ఇంకొక పక్కకు చూసేవాడు, నువ్వు ఉన్న పక్క చూడకుండా. అవును, దిస్ వుడ్ గో ఆన్ ఫర్ డే అండ్ యూ ఫెల్ట్ టెరిబుల్ అండ్ లాంగర్ ఫర్ ఎ గ్లాన్స్ ఆఫ్ ది బిలవెడ్. ఇది ఒకరోజు కాదు, చాలా రోజులు ఇలాగే నీవు లోపల నుంచి కాల్చేసేది. ఒక్కసారైనా ప్రభు నా మొహంలోకి చూస్తే బాగుండునే అని నీకు లోపల నుంచి తట్టుకోలేకపోయేవాడివి. దిస్ ఇండిఫరెన్స్ ఆఫ్ బాబా టువర్డ్స్ యూ created a longing for his glance, so much so that you could not bear the thought of that indifference and you wanted to kill yourself. అది నీలో ఎంత తపన పుట్టించిందంటే ఒక్కసారి ఆయన నాకేసి చూస్తే చాలిక అని దానికోసం నీవు క్షణము ప్రతి క్షణము చచ్చిపోవడానికి కూడా సిద్ధపడ్డావు నువ్వు కదా. ఇఫ్ దట్ వాజ్ నాట్ లాంగింగ్ దెన్ వాట్ వాజ్ ఇట్? అది కూడా తపన కాదంటే మరి ఏంటి తపన? బాబూజీ ఎక్స్ప్రెస్ సర్ప్రైజ్ అని సెట్ మీ ఆశ్చర్యంగా ఒకసారి అన్నాడు, హౌ డు యూ రిమెంబర్ ఆల్ దీస్? ఇవన్నీ నీకు ఎలా జ్ఞాపకం ఉన్నాయరా బాబు? అన్నీ చెప్పేస్తున్నావు నువ్వు, ఇవన్నీ నీకు ఎలా జ్ఞాపకం ఉన్నాయి? ఐ సెట్ టు హిమ్, యూ హ్యావ్ సెడ్ ఇట్ సో మెనీ టైమ్స్ టు డిఫరెంట్ పీపుల్ అండ్ ఐ హ్యావ్ బీన్ అరౌండ్ యూ. నువ్వు చాలా మందితోటి ఈ విషయాన్ని చెప్తూ ఉండేవాడివి. నేను అక్కడ ఆఫీసులో పనిచేసుకునేవాడిని కదా, ఇవన్నీ వినేవాడిని. When a thing is repeated again and again, it stays in the memory. ఒకే విషయం పదే పదే 10 సార్లు చెప్తూ ఉన్నప్పుడు వింటే అది పర్మనెంట్గా స్టోర్ అయిపోద్ది బుర్రలో. బాబూజీ పాదర్ ఫర్ ఎ వైల్, కాసేపు బాబూజీ ఆలోచించి అప్పుడు చెప్పాడు. అండ్ విత్ ఫార్ అవే లుక్, ఎక్కడో దూరంలో చూస్తున్నట్టుగా చూసి చెప్పాడు. దట్ వాజ్ సంథింగ్ ఓన్లీ ది బెలివెడ్ కుడ్ డూ. ఒక ప్రియతముడు మాత్రమే అలాగూ చేయగలడు. ద పెయిన్ అండ్ ది అగనీ దట్ ది హార్ట్ ఎక్స్పీరియన్సెస్ డ్యూ టు ది బిలీవెడ్స్ ఇండిఫరెన్స్ క్రియేట్స్ ఇన్ హిజ్ లవర్ ద ఇంటెన్స్ లాంగింగ్ ఫర్ గాడ్. గోపి పాడుతూ ఉంటాడు, ఆ కవాలిస్లో ఉంటుందన్నమాట. ఆయన ఏం చేస్తాడట, దగ్గర తీసుకుంటాడట, దగ్గర తీసుకుని ఆలింగనం ఇస్తాడట. ఆహా అనుకుంటాడు, అలా అనుకోగానే మళ్ళీ దూరంగా తోసి మళ్ళీ దగ్గరికి తీసుకుంటాడు, మళ్ళీ తోసేస్తాడు. ఇక ఆఖరికి ఎంత దూరం పెట్టేస్తారంటే వాడు గిల 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 నీటిలో నుంచి బయటపడి కొట్టుకునే చేప ఆ నీటి కోసం ఎంత తపన పడద్దో అంత తపన వాడిలో కలిగాక మళ్ళీ దగ్గరికి తీసుకుంటాడట. అది ఆ దివ్య ప్రియతముడి యొక్క కార్య విధానం అన్నమాట. ఆయన అలాగా చేస్తాడట. ఆ తపన, ఆ బాధ ఆ హృదయంలో అనుభవించే వాడికి మాత్రమే తెలుసు. ఎందుకు ఇంత దూరంగా నెట్టేస్తున్నాడు నన్ను, ఆ విషయం గురించి వీడు ఆవేదన పడుతూ ఉంటాడు. దట్ వాజ్ ద రియల్ లాంగింగ్. అదొక్కటి నిజమైనటువంటి తపన. ఇన్ దట్ మూమెంట్ బాబా అపియర్డ్ వెరీ క్రూయల్. ఆ క్షణంలో ఇంత క్రూరం, కరుణామయ కాఠిన్యం. భాస్కర్ రాజు గారు అంత అందంగా రాశాడు ఆయన. కరుణామయ కాఠిన్యం అంటే ఆయనలో ఉన్న ఆ క్రూరత్వం అది కరుణతో కూడి ఉంటుందట. అది బయటకు యాక్ట్ చేస్తాడనమాట ఆయన. బట్ రియల్లీ స్పీకింగ్ ఇట్ వాజ్ అన్ యాక్ట్ ఆఫ్ మెర్సీ అండ్ లవ్ ఆన్ హిస్ పార్ట్, బికాస్ బై డూయింగ్ దట్ హీ వాజ్ ఇన్స్టిల్లింగ్ ఇన్ ద లవర్స్ హార్ట్ ద రియల్ థింగ్ విచ్ ఈజ్ లాంగింగ్ ఫర్ గాడ్. అలాగ దూరంగా నెట్టివేయడం ద్వారానే వాడిలో భగవంతుడి మీద తీవ్రమైన తపను రగిలిస్తాడట ఆయన. అంటే ఒక వ్యక్తిలో ఆయన కరుణ ప్రసరించినప్పుడే ఇలాంటి నటనకు ఆయన పూనుకుంటాడు, కరుణామయ కాఠిన్యాన్ని. ఐ క్వశ్చన్ బాబు ఫర్దర్, వాట్ ఆర్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది టూ లాంగింగ్స్? మరి ఓకే, ఇది నిజం అన్నావు, అదేమో ఇమోషనల్ అన్నావు, ఈ రెండింటికి తేడా ఏమిటో చెప్పు అని అడిగాను. కేమ్ బాబూజీ స్పాంటేనియస్ రిప్లై, ద ఇమోషనల్ లాంగింగ్ is a passing thing and fades away after some time.
మన అందరిది ఇమోషనల్. యూ డూ నాట్ మేక్ ఎనీ ప్రోగ్రెస్ ఇన్ యువర్ జర్నీ టు గాడ్ యాజ్ ది ఇమోషనల్ లాంగింగ్ డస్ నాట్ ఆల్టర్ యువర్ హార్ట్ ఆర్ యువర్ కాన్షియస్నెస్ ఇన్ ఏ పర్మనెంట్ వే. దీనివల్ల ఏమైంది? ఒక మిల్లీమీటర్ కూడా ముందుకేం వెళ్ళటలేదు. నువ్వు ఎక్కడున్నావో అక్కడే ఉండిపోతున్నావు. ద రియల్ లాంగింగ్ ఆన్ ది అదర్ హ్యాండ్ ఈజ్ ఎ పర్మనెంట్ థింగ్. ఇది నేను మొత్తం మార్చేసిన సమూలంగా. ఇంకా అన్నీ వదిలేస్తే ఇప్పుడు మస్తున్నాడు. అది రియల్ లాంగింగ్ వాడిది. వాడు ఏదన్నా అడిగితే బయటికి పోతాడు, వాడు ఏం మాట్లాడకంటాడు వాడు. ఎందుకంటే వాడికి రియల్ లాంగింగ్ వదిలేసాడు అన్నిటినీ కూడా పర్మనెంట్గా, శాశ్వతంగా. ద లవర్ డస్ నాట్ వాంట్ ఎనీథింగ్ ఎక్సెప్ట్ బిలీవెడ్. అది గనక నిజమైన తపన వచ్చిన ప్రేమికుడికి వాడికి ₹1,00,00,000 పట్టుకెళ్ళినా పక్కన పారమంటాడు. వాడి నాకనవసరం అవ్వాలి, నాకు ప్రియతముడే కావాలి. డే అండ్ నైట్ హీ థింక్స్ ఆఫ్ ది బిలీవెడ్ అండ్ లాంగ్స్ ఫర్ హిమ్. రాత్రి పగలు దివ్య ప్రియతముడి గురించి తపిస్తూ ఉంటాడు, ఆయన కోసమే. హీ కంటిన్యూస్లీ సఫర్స్ ద అగ్గనీస్ ఆఫ్ పెయిన్ అండ్ సెపరేషన్. చేపే బాబా ఎప్పుడు చెప్తారు డిస్కోర్సెస్లో, నీటి నుంచి బయటపడిన చేప ఇలా 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 కొట్టుకుంటూనే ఉంటుంది. ఎందుకని? తిరిగి నీటిలోకి వెళ్ళిపోవడానికి. అలాంటి తపన గనక నీకు కలిగితే అయిపోయింది, నీకు మోక్షం అయిపోయినట్టు వచ్చేసినట్టు. దిస్ రిజల్ట్స్ ఇన్ an altered state of heart and consciousness which helps the lover progress rapidly on his journey to his beloved God. ఇలాంటి నిజమైన తపన కలిగినప్పుడు హృదయం మారిపోయింది, చైతన్యం మారిపోయింది, గమ్యం వైపు వెళ్ళిపోతాడు వీడు. రియల్ లాంగింగ్ ఇస్ a fire that continuously burns the lover until he merges into the beloved and experiences real union. ఇది ఈ రియల్ తపన అనేది ప్రియతముడు వెలిగిస్తాడటండి నిప్పు. ఇది ఎంతవరకు కాలుతుందంటే ఆఖరికి తనను తాను నాశనం చేసేసుకుని దివ్య ప్రియతముడిలో కాలిపోయే వరకు ఇది ఆరదటిది. అలోబా ప్రేమ గురించి బాబా ఏం చెప్పారమ్మా? సాధారణంగా దీపపు పురుగు దీపం దగ్గరికి ఆకర్షింపబడి ఆ దీపము యొక్క వేడిలో పడిపోయి తను కాలిపోతూ ఉంటుందని. కానీ వీడు ఎంత శక్తివంతమైన ప్రేమ ఉందంటే వీడు దీపం పురుగే, కానీ ఆ వెలిగే దీపాన్ని మింగేస్తాడు వీడని చెప్పాడు. అందుకని వాడంటే నాకు భయం అన్నారు బాబా అలోబా గురించి. ఆ దీపాన్ని మింగేస్తాడు వాడు, ఆ పురుగు, ఆ దీపం పురుగు. అంత ప్రేమ ఉంది అన్నారు.